రైట్. మనతోటి నారాయణమూర్తి గారు ఉన్నారు, నవరత్నాల మాజీ వైస్ చైర్మన్. నారాయణమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి ఉత్తరాంధ్రకు చెందిన నారాయణమూర్తి గారి ప్రమేయం లేదుగా ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికని వాయిదా వేసే ఇక్కడ కార్యక్రమం, ఇద్దరు కార్పొరేట్ని రాకుండా చేసే కార్యక్రమంలో మీ హ్యాండిల్ ఏం లేవుగా సార్? ఇప్పుడు వాళ్ళు కొట్టు చేస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికంగా వాళ్ళు మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా, వాళ్ళ శక్తి లేకపోయినప్పటికీ కూడా 1 సంవత్సరం కాలం పాటు కొనసాగే ఈ మేయర్ కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, లేదంటే ఇవాళ కొలుపుకుటి ఆ నియోజకవర్గంలో జరిగిన ఆ చైర్మన్ కానివ్వండి, మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, ఇవన్నీ వీళ్ళు ఎందుకు ఎంత తపన పడుతున్నారో నాకు అర్థం కావట్లా. గతంలో చూసాం ఎన్నో ఎలక్షన్స్ లో, ఈ మధ్యకాలంలోనే ప్రతి చోట కూడా ఒక్క కార్పొరేటర్ కానీ, ఒక్క కౌన్సిలర్ కానీ లేని దగ్గర కూడా తుని అనుకోండి, ఒక్క కౌన్సిలర్ కూడా నెగల. ఇట్లాంటి చోట కూడా తిరుపతి ఒకే ఒక కార్పొరేటర్, ఇట్లాంటి చోట కూడా వీళ్ళంతా మరి ఎందుకు ఇంత దౌర్జన్యానికి, దాడులకి, భయభ్రాంతులను చేసి ఇవాళ పులుగుడు అయితే అసలు ఒక ఎంత నీచంగా వ్యవహరించాడంటే అక్కడ 6 ఏళ్ళు అవి పట్టుకొని అసలు అత్యంత చిల్లరగా పోలీసుల మీద పడిపోతాడు, పోలీసులు దోసేస్తాడు, పోలీసులు దృష్టిగా వ్యవహరిస్తాడు, కార్యకర్తల మీద అట్లాగే వాళ్ళ కార్యకర్తలను దోసేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే అసలు పోలీసులు ఇటు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద కూడా వీళ్ళుగా అది ఎంత దౌర్జన్యంగా అంటే, ఒక గూండాలాగా, ఒక రౌడీలాగా, ఒక ఎమ్మెల్యేగా ఉండి మనం ఎంత బాధ్యతగా ఉండాలి. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా చెప్పులు ఇస్తారండి, చెప్పులు కౌన్సిలర్ల మీద చెప్పులు, రాళ్ళు, ఆ జెండాలు లాగేసి ఆ చెట్ల మీద విసిరేసి పక్కన మొక్కల మీదకి. అంటే ఓ ఎమ్మెల్యే అయిపోయేటప్పటికి ఏదో నేను ఈ రాజ్యానికి నియంత. మొదటి నుంచి ఆయన మీద అనేక రకాలుగా ఫిర్యాదులు వెళ్తానే ఉన్నాయి. ఆ మండల నాయకులు కానివ్వండి, ఆ మున్సిపాలిటీలో ఉన్న నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అనేక మార్లు మరి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు ఆయన చేసే అకృత్యాలకి. మా మండల ఎంపీ ఇల్లుని వాళ్ళు ఒక్కలైన మీదకి ఎక్కేసి దాంతో పడగొట్టే కార్యక్రమం ఆయన సొంతంగా. ఎంత అంటే అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అట్లా అతను ఒకడి గురించే కాదు. సరే, ఆయన గురించి ఎందుకులేండి నారాయణమూర్తి గారు, మనం డైరెక్ట్ గా సబ్జెక్ట్ లో రండి. పాపం ఆయన మీద ఎందుకులే మీరు ప్రతాప్. శాంతి భద్రతలు అంటే నేనేమన్నాడు ఒక్క ఉదాహరణ, ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ ఉంది కాబట్టి చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణ ఆయన గురించి అంటే ఆయనకేమో నాకేమన్నా ఆయన డైరెక్ట్ గా ఇదా అదేం లేదు. ఏం లేదుగా మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఏమి గతంలో డిబేట్లు ఎక్కడ? అసలు డిబేట్ లో వచ్చేవాడు, మాట్లాడేవాడు, అదన్నీ అది కామన్ గా జరిగేది పార్టీ పరంగా. నేను నా పార్టీ తరఫున, ఆయన ఆ పార్టీ తరఫున, లేదా ఆ మధ్య మళ్ళీ పార్టీ కాకుండా అదేదో ఇదని చెప్పి అమరావతి ఇదని ఒక తల కట్టుకొని దాని తరఫున చేసేవాడు. అవన్నీ కాదు. ఇవాళ ఎలక్షన్ జరిగింది కాబట్టి అక్కడ అంత అడ్డగోలుగా అసలు ఆమెని మీరు వీడియోలు మీరు చూసారో లేదో, నేను పంపిస్తే ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్ళి వస్తున్నాను నేను. అక్కడ జిల్లా అధ్యక్షుడు కానివ్వండి, లేదంటే ఆ ఎమ్మెల్సీ కానివ్వండి, అక్కడ వెళ్ళి వాళ్ళందరూ వచ్చి ఎలక్షన్ కమిషనర్ ముందు కూడా ఇవాళ ఆ కౌన్సిలర్లు అందరూ వాళ్ళ సొంతంగా చెప్పారు, మమ్మల్ని అన్యాయంగా కొట్టి ఆడవాళ్ళని డిఎస్పీ లాంటి మనిషి అసలు సంఘంలో పెట్టి అంటే ఇష్టం వచ్చినట్టుగా అంటే అసభ్యంగా అనమాట. ఆడవాళ్ళని చూడకుండా అంటే నువ్వేమైనా చేస్తావంటే చెయ్యి, నువ్వు కాపు కాస్తున్నావు తెలుగుదేశం పార్టీకి, పచ్చ చొక్కా వేసుకో డైరెక్ట్ గా, ఇంకెందుకు కాకి చొక్కాలు ఎందుకు? అదేంటి సార్ అని పచ్చ చొక్కాని తప్పడతారేంటి మీరు అని నేనేమంటానంటే, అది వేసుకొని ఆమె నేను రాను బాబోయ్, నా పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పెడతారో వాళ్ళకి ఓటేస్తాను, నన్ను వదిలేయండి అంటే నీ మీద కేసు
ఉందని చెప్పేసి ఆ కేసు అనే పదాన్ని వాడి ఆమెని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళని కిడ్నాప్ చేసే కార్యక్రమం. పోలీసులు ఎవడో కిడ్నాప్ చేస్తే పోలీసులు అడ్డుకుంటారు సహజంగా. ఇక్కడ వాళ్ళే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసి కార్యకర్తల కంటే ఉత్సాహం ఎక్కువ చూపిస్తూ ఉంటే తెలుగుదేశం కార్యకర్తల కంటే ఎవరు చెప్పుకోవాలా, ఎవరికి విన్నవించుకోవాలా? ఆ రోజు మనం ఎలక్షన్ జరిగినప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో రాయలసీమలో అనంతపూర్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి చైర్మన్ గా ఏర్పడినప్పుడు మాకంటే మా పార్టీ కంటే వాళ్ళకు ఒక ఓటు ఎక్కువ వచ్చింది, ఒక కౌన్సిలర్ ఎక్కువ నెగ్గారు. జగన్ గారు చెప్పారు దానికి ఒక కౌన్సిలర్. ఇప్పుడు రాష్ట్రం అంతా ఎమ్మెల్యే మనమే అన్ని మనం అయిన తర్వాత ఒకరిని పెద్ద కష్టం కాదు కదా అనుకుంటే. అంటే ఆ రోజు మీరు తీసుకోవాలని అనుకుంటే ఒక 2-3 కౌన్సిలర్ లాగేసుకునే వాళ్ళు అవకాశం ఉంది అనుకుంటే వాళ్ళే వస్తారు కదా. అంత పరిస్థితి ఉండదేమో జేసీ బ్రదర్స్ ఇలాకాలో. ఆయనే చెప్పాడు, ఆయన నోటితో చెప్పాడు. జగన్ గారే అనుకుంటే నన్ను చైర్మన్ కాకుండా చేయడం పెద్ద కష్టం కాదని ఆయన చెప్పాడు, మేము చెప్పట్లా ఇప్పుడు. ఓకే ఓకే. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అని ఏం అర్థం కాని పరిస్థితి. దారాకాండ రాష్ట్రం అంతా మర్డర్లు కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, మహిళల మీద అగత్యాలు, అసలు ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గం చూసినా ఎక్కడో కాదు ఇదే కార్యక్రమం. ఇక మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. కానీ కోళ్ళు మీరు తీసుకోకపోతే 30 రూపాయలు ఎక్స్ట్రా కేజీ కోళ్ళని డబ్బు చేస్తారు తీసుకెళ్ళి. సరే నారాయణమూర్తి గారు, మనం మీకు ఎక్కడెక్కడైతే అసంతృప్తి ఉందో అవన్నీ చెప్తా ఉన్నారు, అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. జరిగినాయి. నేను చూస్తుంటే కోళ్ళని డబ్బు చేసి నువ్వు కొంటావా కొనవా, నువ్వు ఎలాగైనా అమ్ము అంతే, 30 రూపాయలు ఎక్కువ కేజీ అంటే ఏంటంటే. సరే ఇప్పుడు విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది, దాని మీద ఏంటి మీ లైన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? కావాలని చేశారా టీడీపీ కార్పొరేటర్లు, లేకపోతే వాళ్ళని ఇప్పుడు నయానా భయాన వాళ్ళందరూ కూడా భయపెట్టి ప్రలోభాలు గురి చేసి కార్పొరేటర్లని తీసుకున్నారు ఒకటి. రెండోది ఆ కార్పొరేటర్లోనే ఇవాళ అసంతృప్తి అనేది క్లియర్ కనపడతా ఉంది. నేను న్యూస్ లో చూసాను కదా. తెలుగుదేశం తీసుకెళ్లి ఎవరో జనసేనకి ఇవ్వడం ఏంటి, మనం బలం ఇది, మనం దోపిడీ చేసుకోవాలి, మనం వాళ్ళందరినీ భయపెట్టి, గవర్నమెంట్ మనది కదా, ఆఫ్టర్ ఆల్ 20 సీట్లు వచ్చిన దానికి నువ్వు విశాఖపట్నం కార్పొరేషన్ కట్టబడతారా మీరు అనేటటువంటి వాళ్ళలో ఉంది. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ భావన అదే కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు బాబు కరివేపాకు ఆ కరివేపాకు తీసి పాడేయాలి తప్ప వాళ్ళకి విశాఖపట్నం అంటే డిప్యూటీ మేయర్ ఇస్తారు, ఏదో ప్యాకేజీ ఇచ్చి తిప్పుకున్నాం ఎలక్షన్ అనే పద్ధతిలో వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అంటే ఉమ్ములాటలు అని ఎలా ఉంటాయి చూడండి, వీళ్ళు అన్ని వాపు